క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుద్ధరణుడు యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మన అందరం ఉన్నతమైన గొప్ప వ్యక్తి గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఆయన స్మరించుకోవడం, ఆయన గురించి చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. మాట వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అలాగే ఆశీర్వదించును గాక. ఆయన ఒక గొప్ప మిషనరీ. అమెరికా 1918లో ఆయన మూడవ కుమారుడిగా ఎసేకియా బ్రైనార్డ్ అని తండ్రికి మూడవ కుమారుడిగా పుట్టారు. వాళ్ళు మొత్తం 5గురు. అందులో 14వ సంవత్సరంలో ఈయనకి బలహీనం, తల్లి కూడా చనిపోయిన పరిస్థితి, తల్లి లేని జీవితాన్ని తండ్రితో గడిపిన పరిస్థితి. అట్లాగా ఉన్న పరిస్థితిలో కూడా ఆయన 14వ సంవత్సరంలో ఆయనకు ఒక టీబీ రోగం లాగే 1739లో ఆయనకు ఒక ఉపవాసం, ఆయన ఉపవాసం ఉండి నా ప్లాన్ ఏంటి, నా పిలుపు ఏంటి, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నా ఇంటిలో అందరూ చనిపోయినట్లు కూడా నేను కూడా చనిపోవాలా ఆయన ఒక భయముతో ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ముఖముఖంగా మాట్లాడి ఆయన దేవుని తన సేవ నిమిత్తం పిలిచారు. నేను సేవ చేయాలి అన్న దాహం తప్పికి ఆయనలో దేవుడు దయచేశారు. ప్రియమైన దేవుని జనాంగమా, డేవిడ్ బ్రైనార్డ్ ఒక ప్రార్థన వీరుడు, ఆత్మదాహం కలిగిన వ్యక్తి. ఎంత గొప్ప ప్రార్థన వీరుడు, అంత గొప్ప ప్రార్థన వీరుడు. ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన లేక ఆయన ఉండలేకపోయారు. ఖాళీ టైంలో ఫుల్ ప్రార్థనయే. ఆయనది ఏంటంటే దేవుని సన్నిధిలో మనం నిజాతి కలిగి ఉండడం, నీతి కలిగి ఉండడమే గొప్పదనం. లేకపోతే అదే పరిశుద్ధత, నీతి కలిగి ఉండడం, అదే దేవుడు అనుకుని జీవించారు. యథార్థత కలిగి ఉన్నారు, స్నేహం, దేవుని యొక్క దాహం, ఎప్పుడు ఆయన నీతి కలిగే ఉంటారు. ఎప్పుడు దేవుని కొరకు జీవించాలి, ఇలాగ ఆత్మలు సంపాదించుకోవాలి, ఇలాగ నేను ఉండాలి అన్న దాహం ఆయనకు ఎక్కువ ఉండేదన్నమాట. అప్పుడు 1742లో మరలా ఒక ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు 1743లో ఆయన గొప్ప పరిచర్యకు దేవుడు పిలుచుకున్నారు. గొప్ప పరిచర్య నిమిత్తం ఆయన దేవుడు ఎన్నుకున్నారు. గొప్ప మన ఇండియాలో చెప్పుకుంటాం కదా, ఆదివాసులు, ట్రైబల్స్ అని. అలాగే ఆయన కూడా ఆ ట్రైబల్స్ మధ్యలో, దెగల మధ్యలో, రకరకాల దెగల మధ్యలో ఆయన కూడా దేవుని యొక్క ఆత్మ దాహం కలిగి పరిచయం చేయడానికి మొదలుపెట్టారు. అలాగనే రెడ్ ఇండియన్స్ మధ్యలో, ఎర్ర ఇండియన్స్ మధ్యలో దేవుని యొక్క పరిచర్యను మొదలుపెట్టారు. ఆయనకి ట్రాన్స్లేషన్ చేయడానికి ట్రాన్స్లేటర్ దొరికితే ఆయన పూర్తిగా తాగుపోతాడు. ఈయనొకరు చెప్తే, ఈయనొకటి చెప్తే, ఆయన ఒకటి చెప్పేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో మంది, వేలాది వేల మంది ఆయన ద్వారా రక్షణ పొందారు. మంచి యవనస్తుడు, స్తోత్రం. మంచిగా దేవుని కొరకు ఎన్నో కార్యములు చేసినవాడు. అద్భుత సూచన క్రియలు, వాక్యం చేత చాలా మందిని దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చిన చాలా గొప్ప మిషనరీ. కానీ యవన సంవత్సరంలోనే, 29వ సంవత్సరంలోనే ఆయన మృతి చెందడం జరిగింది. అలాగే ఆయన జీవితం అంతా యవన కాలములో దేవుని సన్నిధిలో తీసుకోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాల్ వీరుడు. ఆయన ఒకరోజు రాత్రి అంతా మోకాళ్ళుండి ప్రార్థన చేసినప్పుడు ఐస్ గడ్డలు, రాత్రి సమయంలో ఆయన మోకాలు ఐస్ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఐస్ గడ్డల పైన అలాగే ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు రాత్రి అంతా. అలాంటి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కొండిపోబడ్డారు. ప్రియమైన దేవుని జనాంగమా, మనము కూడా డేవిడ్ బ్రైనార్డ్ లాగే ఒక మిషనరీగా, డేవిడ్ బ్రైనార్డ్ లాగా ఒక ప్రార్థన వీరుడుగా, డేవిడ్ బ్రైనార్డ్ లాగా దేవుని యొక్క స్తోత్రం ఆత్మ దాగం కలిగిన వ్యక్తిగా కొన్ని రోజులు జీవించినా కూడా దేవుని కొరకు ప్రకాశిస్తా. ఇన్ని రోజులు జీవించాను, ఎన్ని సంవత్సరం పరిచర్య చేశాను, బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు కదా. అట్లా ఉండకుండా దేవుని కొరకు మనము డేవిడ్ బ్రైనార్డ్ లాగా ఒక ప్రార్థన వీరుడుగా మారుస్తాం. దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. వాట్సాప్లో